నమస్తే సార్. నమస్తే. సార్, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 4 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే మనకి ఈ శుక్రుడు గురించి చెప్పుకునే ఈ యొక్క 6లో 9 ఉంటాయి. 6-1 నుంచి 6-9 వరకు. ఈ 6-9 వరకు కూడా వీటిల్లో 6/4 కాంబినేషన్ ఒక ప్రత్యేకం అనమాట. అంటే రాహు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు. అంటే ఎవరైతే ఈ యొక్క డెస్టినీ నెంబరు, ఈ బర్త్ నెంబర్లో జన్మిస్తారో వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ కింద ఒక కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి అన్ని అత్యున్నతమైన స్థానంలో ఉన్న వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఒకే రకమైన ప్రభావం ఉంటుంది. అంటే ఈ సంపాదనలో వ్యత్యాసాలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో కానీ వీళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ థియరీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రాహు ప్రభావం ఉన్నాడు ఇక్కడ. రాహు ఎలా ఉంటాడంటే స్వేచ్ఛ కోరుకుంటాడు ఎక్కువగా. ఒక మనిషి కింద పనిచేయడానికి ఇష్టపడ్డు. ఏమాత్రం చిన్న ఆత్మాభిమానం దెబ్బతిన్నా, ఒక చిన్న కూలి పని చేసేవాడు కూడా యజమాని దగ్గర పనిచేసేటప్పుడు చిన్న తప్పు చేసినా అతను తప్పు లేకుండా ఒక మాట అన్నా కానీ, అరే ఇట్లా రారా అన్నా కానీ ఇతను ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అంటే వాళ్ళు దానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు. ప్లస్ వీళ్ళ ఇమాజినేషన్స్ మొత్తం, వీళ్ళ యొక్క విజువలైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఆచరణలో వచ్చేసరికి ఎంతవరకు ఉంటుందనేది తీసి పక్కన పెడితే, అది వ్యక్తిగతమైన జాతకం ద్వారా వాళ్ళు పిలిపించుకునే పేరు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒక ఐడియా సృష్టించి ఒక థాట్ ప్రాసెస్ థియరీ ప్రకారం వెళ్ళి, అంటే ఎలా అంటే వీళ్ళు పిలిపించుకునే పేరు కనుక బాగుండి అన్నీ కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఒక 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 ఆలోచన చేసి, నేను నెక్స్ట్ ఇయర్కి ఇది ఎలా ఉండాలి, 4 సంవత్సరాల తర్వాత ఇలా ఉండాలి అని కనుక వీళ్ళు కనుక విజువలైజేషన్ చేసుకుంటే అద్భుతంగా నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రాహు ఏమో ఆలోచనలు మంచి చేస్తాడు, శుక్రుడేమో వాటిని నెరవేరుస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరున్నారు, ఇదే కాంబినేషన్లో ఉన్నారనుకుందాం. మీరు ఒంటరిగా కూర్చొని ఎవరితో పని లేకుండా, అంటే వీళ్ళు ఎక్కువ కూడా అలానే ఉంటారు, స్వేచ్ఛ కోరుకుంటారు. ఎక్కువగా స్నేహితులతో తిరగటం అడావుడే ఉండదు, ఏదో నా మాత్రమే ఉంటుంది. కానీ లోన్లీగా ఒక్కడే కూర్చొని ప్రణాళికలు వేసుకొని, నేను ఇలా ఉండాలి, ఒక 3 years 4 years తర్వాత నేను ఒక బెంచ్ కార్లో తిరగాలి, ఒక డ్రైవర్ రావాలి, డోర్ తీయాలి, ఒక పెద్ద ఫామ్ హౌస్, పెద్ద గెస్ట్ హౌస్, పెద్ద ల్యాండ్, ఇదంతా ఊహించుకొని నాకు ఒక 2 కార్లు ఉండాలి, ఈ కారులో తిరుగుతుంటే నేను ఎలా ఉంటాను, వాటిలో నుంచి ఆనందం ఇతను కనుక ఆనందం కనుక పొందగలిగాడు అంటే, ఎప్పుడైతే ఈ ఆనందాన్ని, ఈ లగ్జరీని ఇతను కనుక క్రియేట్ చేసి సృష్టించాడంటే దాన్ని శుక్రుడు నెరవేరుస్తాడు. దానికి ఆటంకాలు ఉండకూడదు. ఏ అయితే నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఈ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్నవాళ్ళు ఈ ఆలోచనలో నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు. నేను ఇలా అనుకుంటున్నాను అని కనీసం మ్యారేజ్ అయిన వాళ్ళు అయితేనేమో భార్యతో కూడా చెప్పకూడదు, పిల్లలతో చెప్పకూడదు. మ్యారేజ్ కాకపోయినా ఇంట్లో తల్లిదండ్రులకు కూడా, అంటే మన శ్రేయోభిలాషులకు కూడా చెప్పకూడదు. ఇతని దగ్గరే ఉండాలి. ఈ యొక్క ఆలోచన వల్ల వచ్చే ఆనందాన్ని, ఆ వైబ్రేషన్స్ ఎవరికీ షేర్ చేయకూడదు. ఇతనే అనుభవించాలి. ఎప్పుడైతే అలా అనుభవించావో శుక్రుడు వాటిని నెరవేరుస్తాడు. సక్సెస్ అవుతారు వీళ్ళు. చిన్న పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. ఒక 10 రూపాయల వస్తువును కొనుక్కొని 100 రూపాయలకు అమ్మే వాళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు చాలా ఉన్నాయి. సపోజ్ కొన్ని మనం పేర్లు కొన్ని చెప్పకూడదు, కానీ ఇప్పుడు బయో అనే ఒక కంపెనీ ఉంటాయి, మామూలుగా పురుగు మందులు అమ్ముతుంటారు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అవి కానీ కొన్ని తెలియని, ఈ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో తెలియనివి రేట్లు వచ్చేసరికి ఎక్కువగా ఉంటాయి. ఎంఆర్పి వచ్చేసరికి 2000-3000 ఉంటుంది. అది వచ్చే కాస్ట్ వచ్చేసరికి 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అలాంటివన్నీ కూడా, అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందడానికి ఇలాంటి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే అలా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మంచి నెంబరు, పిలిపించుకునే పేరు, అన్ని రకాలుగా కనుక వీళ్ళకి సపోర్ట్ చేస్తే, నియమాల ప్రకారంగా మిగతా చార్టు వీళ్ళంతా వ్యక్తిగతమైన చార్ట్ అదంతా తీసుకొని వేస్తే వీళ్ళకి అద్భుతమైన రాణింపు ఉంటుంది. కాకపోతే చిన్న టెక్నిక్స్ అది మనకి పర్సనల్గా కలిస్తే వాటికి మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే కొన్ని మనం అన్నీ ఓపెన్గా చెప్పలేం. వాళ్ళ ఆలోచన మాకు తెలుస్తుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి, వీళ్ళు ఆచరణలో ఎలా పెడుతున్నారు. ఒక్కోసారి ఏమవుతుందంటే మన నిలకడ కూడా ఉండదు.
ఎక్కడైతే నెగిటివ్ నెంబర్ ఉందో, పేరులో నెగిటివ్ నెంబర్ ఉందో, వీళ్ళ ఆలోచనలో ఒక ఆలోచన చేస్తారు. చేసిన తర్వాత దాన్ని అలానే ఉంచుకోలేరు. మళ్ళీ ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత ఇది బాలేదులే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనని కనుక ఎవరికి చెప్పారనుకో ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా, అప్పుడేం చేస్తారంటే ఫ్రెండ్స్‌కి చెప్పినప్పుడు నిరుత్సాహపరుస్తారు. ఇట్లాంటివి చాలా చూసాము. ఇలాంటి ప్రయత్నం చేసి చాలామంది ఎవరు సక్సెస్ అవ్వలేదు అని చెప్పగానే ఇతను నీరు గారిపోతాడు. మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తాడు. అట్లా కొంచెం స్టెబిలిటీ లేకుండా ఒక ఫిక్కిల్ మైండ్ లాగా అయిపోతుంటారు. అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఏదైతే రూపకల్పన చేశావో నీ ప్రణాళికను నెరవేర్చడానికి మంచి మంచి చిట్కాలు మన దగ్గర ఉన్నాయి. అవి కనుక వీళ్ళు పాటిస్తే అద్భుతంగా నడుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.